హలో నమస్కారం. ఈ ఇజ్రాయిల్ అమెరికా ప్రారంభించినటువంటి యుద్ధం ఇప్పటికీ దాదాపు 30వ రోజులు ప్రవేశిస్తున్నప్పటికీ ఇది ఇంకా ఏ దిశలోకి కూడా వెళ్ళలేదు అనే నిశ్చయంగా చెప్పవచ్చు. ఈ యుద్ధం ప్రారంభించినప్పుడు అమెరికా ఇజ్రాయిల్ భావించింది కేవలం ఒక వారం రోజుల్లో ఇరాన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవచ్చని ప్రపంచంలోని చాలా దేశాలు కూడా అలాగే భావించాయి. కానీ అమెరికా మరియు ఇజ్రాయిల్ యొక్క అంచనాలను తారుమారు చేస్తూ ప్రపంచంలోని చాలా మంది అంతర్జాతీయ యుద్ధ నిపుణుల యొక్క అంచనాలను సైతం తారుమారు చేస్తూ ఈ 30 రోజులు ఇరాన్ చాలా ప్రతిరోధ శక్తితో యుద్ధంలో నిలబడగలిగిందంటే పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కేవలం నిలబడడం మాత్రమే కాదు, చాలా శక్తివంతమైనటువంటి పేలుళ్లతో, శక్తివంతమైనటువంటి దాడులతో అది ఈ 30 రోజులు నిలబడగలిగింది. అంటే నిశ్చయంగా ఒక చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. కానీ అంతిమ విజయం అన్నది ఇజ్రాయిల్ మరియు అమెరికాకు తప్పకుండా లభిస్తుంది అన్నది వాస్తవం. ఎందుకంటే ప్రపంచంలో అమెరికా మరియు ఇజ్రాయిల్ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తు ప్రపంచంలో ఏ దేశానికి లేదు అన్నది సత్యం. అది ఇరాన్ అయినా ఏ దేశమైనా సరే, అమెరికా మరియు ఇజ్రాయిల్ కలిసి ఒకవేళ మనం అంచనా వేసినట్లయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తు ఇరాన్ దగ్గర దాంట్లో 10% కూడా ఉండి ఉండదు. అంతిమ విజయం అమెరికా మరియు ఇజ్రాయెల్కు మనం నిశ్చయించినప్పటికీ ఈ 30 రోజుల నుంచి ఇరాన్ ఎదురుదాడితో నిలబడగలిగిందంటేనే ప్రపంచానికి చాలా ఆశ్చర్యం. పైగా ఎప్పుడైతే యుద్ధం ప్రారంభించిన తర్వాత కొన్ని రోజులకే డొనాల్డ్ ట్రంప్ ఇది ఇరాన్ని పూర్తిగా జయించాలి అంటే అంత సాధారణమైనటువంటి విషయం కాదు, మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఆయుధ సంపత్తు వాళ్ళ దగ్గర ఉంది అని, లేదా రహస్యంగా ఏదైనా ఆ దేశాలు వాళ్లకు సహకరిస్తున్నాయని అర్థమైపోయింది. వాళ్ళ భూగర్భాల్లో వాళ్ళు చాలా క్షిపణులను దాచిపెట్టుకున్నప్పటికీ వీళ్ళు అంచనా వేసిన, ఊహించిన దానికంటే ఎక్కడో చాలా పెద్ద సంఖ్యలో వాళ్ళ దగ్గర ఈ క్షిపణులు కానీ డ్రోన్స్ కానీ ఉన్నాయన్నది అర్థమవుతుంది. ఇరాన్ మీద ఎప్పుడైతే అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి మొట్టమొదటి దాడి చేసినప్పుడే వాళ్ళ యొక్క ఇరాన్ యొక్క పరమోన్నత నేతతో సహా ఆ భరణ కూటమిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక 48 మందిని కలిపి మొట్టమొదటి దాడిలోనే హతమార్చి చాలా పెద్ద విజయం సాధించారని ప్రపంచము భావించింది. కానీ దాని తర్వాత అది అక్కడ ఆ భరణ కూటమి మొత్తం లొంగిపోతుందని, వాళ్ళు అధికారం నుంచి వెళ్ళిపోతారని, అక్కడ ప్రజా ప్రతిషేధం అన్నది రోడ్లపైకి వచ్చి ఈ మత పిచ్చితో రగిలిపోతున్నటువంటి భరణాధికారులను తరిమి కొడతారని ఊహించారు. కానీ అది జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే దానికి చాలా సులభమైనటువంటి కారణం. ఈ మతపచ్చితో రగిలిపోతున్నది కేవలం అక్కడ ఉన్నటువంటి భరణాధికారులు, అక్కడ ఉన్నటువంటి ఐఆర్జీసీ లాంటి సైన్యము, వాళ్ళ యొక్క పరమోన్నత మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఖ్యలో ఒక బహుభూరిపక్షమైనటువంటి ప్రజలు కూడా అదే మత పిచ్చితో రగిలిపోతున్నారు అన్నది వాస్తవం. అందుకే ఇది జరగలేదు. వాళ్ళు రోడ్లపైకి వచ్చి ప్రతిషేధం నడపలేదు. వాళ్ళు భరణ కూటమి మీద జరిగినటువంటి ఆ దాడిని వాళ్ళు కూడా సమర్థించకుండా ఆ భరణాధికారులకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ వైపు నిలబడ్డారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళలో కూడా కేవలం స్వేచ్ఛను కాంక్షించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ అని ఇప్పుడు తేలిపోతుంది. ఇంతకాలంగా ప్రపంచం భావించింది అక్కడ స్వేచ్ఛను కాంక్షించే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందని, మత పిచ్చితో రగులుతూ మతమే తింటూ బ్రతుకుతున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉందని భావించారు. కానీ ఇప్పుడు తేలింది ఏమిటంటే మత పిచ్చితో రగిలిపోతూ మతాన్నే విశ్వాసిస్తూ మతాన్నే తింటూ బ్రతుకుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ, ఈ
మతం నుంచి బయటికి రావాలనుకుని భావిస్తున్నటువంటి వాళ్ళు కానీ, స్వేచ్ఛాపరులు కానీ, స్వతంత్ర ఆలోచనా పరులు కానీ చాలా తక్కువ అని ఇప్పుడు తేలిపోతుంది. ఒకవేళ అలా ఎక్కువ అయి ఉంటే ఎప్పుడైతే ఈ దాడి జరిగిందో ఈ స్వాతంత్ర ఆలోచనా పరులు కానీ, మతం నుంచి బయటికి రావాలనుకున్నటువంటి వాళ్ళు కానీ ప్రతిషేధంతో రోడ్లపైకి వచ్చేవాళ్ళు. వాళ్ళను అణిచివేయడానికి వాళ్ళ దగ్గర బలవంతమైనటువంటి సైన్యం ఉన్నప్పటికీ వాళ్ళు కనీసం ఒక్క ప్రతిషేధం కూడా చేయలేదు. అంటే వాళ్ళు భరణాధికారులను అంతమొందించిన దానికి వాళ్ళ యొక్క సమర్థన కూడా ఉంది అనే అర్థం. వాళ్లను ఇలా సిద్ధపరిచారు అంటే ఇది కేవలం వ్యక్తులపై జరిగినటువంటి దాడి కాదు, మన మత సిద్ధాంతాలపై, మత విశ్వాసంపై జరిగిన దాడి అని వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి, వాళ్ళకు ఆ విధంగా బ్రెయిన్ వాష్ చేశారు. కాబట్టి వాళ్ళందరూ ఏకకంఠంతో అందరూ ఏకమై నిలబడ్డారు. కాబట్టే అక్కడ భరణ మార్పిడి అనేది జరగలేదు. ఈ సైన్యం మత పిచ్చితో రగిలిపోతున్నటువంటి ఆ సైన్యానికి ఇంకా ధైర్యం దొరికింది. వాళ్ళు భరణ మార్పిడి అని అందుకు జరగలేదు. ఇక్కడే అమెరికా మరియు ఇజ్రాయిల్ ఊహించిన దానికి నిజంగా కూడా వ్యతిరేకంగా జరిగింది. దాని తర్వాత డొనాల్డ్ ట్రంప్ చాలా ప్రయత్నాలు చేశాడు యుద్ధాన్ని ఎలాగైనా సరే ఆపేద్దామని. ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా ఉద్దేశించింది వాళ్ళ యొక్క పరమోన్నత నేతను హతమార్చడం, దాని తర్వాత అక్కడ భరణ మార్పిడి జరుగుతుందని. భరణ మార్పిడి జరగకపోయినా ఎలాగైనా సరే ఈ యుద్ధం ఆపేయాలని ఇజ్రాయిల్ కాంక్షించకపోయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ దానికోసం చాలా ప్రయత్నాలు చేశాడు. భేద దండోపాయాలన్నీ ప్రయోగించాడు. వాళ్లను బెదిరించాడు, 48 గంటల హెచ్చరిక చేశాడు. దాని తర్వాత యుద్ధ విరామం అన్నాడు. దాని తర్వాత 30 రోజుల యుద్ధ విరామం, మేము దాడులు చెయ్యం అన్నాడు. దేనికి కూడా ఇరాన్ లొంగిపోవడం లేదు. వాళ్ళు యుద్ధం ఆపడానికి సిద్ధంగా లేరు. నువ్వు ఎన్నైనా చెప్పు, మేము యుద్ధం ఆపేది లేదు, అటో ఇటో తేల్చుకుందామని రంగంలోకి దిగినట్టుగా ఉంది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దేశానికి సంబంధించి, వాళ్ళ విశ్వాసానికి సంబంధించి వాళ్ళ పరమోన్నత నేతను హతమార్చారు. కాబట్టి వాళ్ళ మతంపై జరిగిన దాడిగానే వాళ్ళు భావిస్తున్నారు. ఆ ప్రజానికానికి వాళ్ళు అలాగే బోధ్యపడేలాగా చేస్తున్నారు. పైగా వాళ్ళు కేవలం మతమే తింటూ బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, ఆ మత సిద్ధాంతాలను నరాన జీర్ణించుకొని తన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్లకు వచ్చినటువంటి ఒకే ఒక ఆజ్ఞను శిరసావహించడానికే వాళ్ళు ఈ భూమి మీద జీవించి ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. అదేమిటంటే వాళ్లకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ యూదులను ఈ ప్రపంచం నుంచి తుడిచివేయాలి, ఒక్క యూదుడు కూడా మిగలకుండా ఉండాలి. అందుకే వాళ్ళు తమ ప్రజలను మొత్తం రక్తం పీల్చి పిండి చేసి ఆయుధ సేకరణ చేసుకుని భూగర్భంలో నగరాలు సైతం నిర్మించుకుని ఈ క్షిపణులను, డ్రోన్లను అక్కడ దాచిపెట్టుకున్నారంటే ఇవన్నీ ఇజ్రాయిల్ని తుడిచేయడానికి, యూదులను మిగిల్చకుండా ఉండడానికి, మతపరమైనటువంటి వాళ్ళ విశ్వాసాన్ని ఆచరణలో పెట్టడానికి. అందుకే యుద్ధం ఇజ్రాయిల్కు చాలా ప్రధానమైనటువంటి, ఎందుకంటే ఇజ్రాయిల్ తమ ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రారంభించినటువంటి యుద్ధం. అమెరికా ఇజ్రాయిల్కు సహాయం చేసింది అన్నది వాస్తవం. కానీ దాని తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్ పక్షాన వచ్చినందుకు అక్కడున్నటువంటి చాలా మంది వాళ్ళ యొక్క వైస్ ప్రెసిడెంట్స్ తో సహా అసంతృప్తిగా ఉన్నారు. కేవలం ఇజ్రాయిల్ కోసం మీరు కావాలని ఈ ముళ్ళును తగిల్చుకున్నారు అని అక్కడ ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ కూడా నెతన్యాహు మీద చాలా మండిపడ్డాడన్న వార్తలు కూడా వచ్చాయి. మీరే మమ్మల్ని ఇలా లాగారు అని. ఎందుకంటే అది అమెరికాకు నష్టం చెల్లుతుంది, దాంతోపాటు ప్రపంచం మొత్తం ప్రతిసంధిలోకి నెట్టివేయబడుతుంది. డొనాల్డ్ ట్రంప్ అన్ని ప్రయత్నాలు చేశాడు యుద్ధం ఆపేయడానికి, మధ్యలో నుంచి అందులో నుంచి బయటపడాలని. కానీ ఈ యుద్ధం ప్రారంభించిన తర్వాత అందులో నుంచి తప్పించుకోవడం అన్నది అంత సులభమైనటువంటి విషయం కాదని డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కానీ అవగతం అవ్వలేదు. రోజుకొక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కానీ నిన్న ఒక్కరోజు మాత్రమే
ఎలాంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు డొనాల్డ్ ట్రంప్. కేవలం ఈ యూరోపియన్ దేశాలపై మాత్రమే మండిపడ్డాడు. అమెరికాతో సహా యూరోపియన్ రాజ్యాల యొక్క కూటమి మీద మండిపడ్డాడు. ఎందుకంటే వాళ్ళు యుద్ధానికి సహకరించలేదు తప్ప యుద్ధం గురించి మౌనం పాటించాడు. పైగా ఇదెందుకు అంటే ఇంకా ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తు ఏమిటి, వాళ్లను శాసిస్తున్నది ఎవరు, ఎవరు ఇప్పుడు ఇరాన్ని నియంత్రిస్తున్నారు, ఎవరు ఆదేశిస్తున్నారు, ఎవరి నియంత్రణలో ఇవన్నీ జరుగుతున్నాయి అన్నది అమెరికాకు కానీ ఇజ్రాయెల్ కానీ ఏమి బోధ్యపడటం లేదు. ఇంకా ఎంతకాలం ఈ ప్రతిదాడి చేయగలిగే క్షిపణులు కానీ డ్రోన్స్ కానీ ఇరాన్ దగ్గర ఉన్నాయో ఇంకా ఎవరికి ఊహించని విధంగా ఉన్నాయి. దాని లోపల ఈ రెండు దేశాల్లోని మాత్రమే కాకుండా ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా అంతర్గతంగా కొంత విరోధం ఏర్పడింది. ఇప్పుడు ప్రధానమైనటువంటి అమెరికాకు మరియు ఇజ్రాయెల్కు ఉన్నటువంటి సంశయం ఏమిటంటే ఇరాన్ ఇప్పుడు ఎవరు నియంత్రిస్తున్నారు, ఎవరి ఆజ్ఞల వల్ల ఇవి జరుగుతున్నాయి, ఎవరు శాసిస్తున్నారు అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. యుద్ధం ఎలాగైతే ఇన్ని రోజులు ఇంకా కొనసాగుతుందో అమెరికా మరియు ఇజ్రాయెల్ లోపల వాళ్లకు అంతర్గతంగాను అంతర్జాతీయంగాను ప్రతిసంధి రూక్షమైపోతుంది. అంతర్గతంగా చాలా విభేదాలు వస్తున్నాయి. ఈ యుద్ధం యొక్క ప్రభావం కేవలం ఇజ్రాయిల్ అమెరికా మీదమే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల్లో దీని యొక్క అనురణనం ప్రతిరోధమై ప్రతిషేధమై మారుతుంది. దానివల్ల ఏర్పడుతున్నటువంటి ఆ సమస్యలను ప్రజలు అనవసరమైనటువంటి యుద్ధం అనిగా భావించే కోణంలోకి వెళ్ళిపోతున్నారు. ఏకంగా అమెరికాలో ఈ ప్రతిసంధి చాలా రూక్షంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళ వైస్ ప్రెసిడెంటే ఈ యుద్ధానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. అందుకే ఈ మధ్య నెతన్యాహుకు ఫోన్ చేసి ఆయన మండిపడ్డాడన్న వార్తలు కూడా వచ్చాయి. అమెరికా మరియు ఇజ్రాయిల్ ఈ యుద్ధంలో అంతిమ విజయం అమెరికా మరియు ఇజ్రాయిల్కు అన్నది వాస్తవం. దాన్ని ఎవరూ నిషేధించలేరు. ఎందుకంటే అమెరికా మరియు ఇజ్రాయిల్ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తు ఇరాన్ దగ్గర ఎట్టి పరిస్థితులలో ఉండదు. అందులో 10% కూడా ఉండదు. వాళ్ళు గనక ఇప్పుడు అమెరికా ఇజ్రాయిల్ మొత్తం దాన్ని బూర్ద పాలు చేయాలంటే కొన్ని గంటల్లో చేయగలరు. మొత్తం కంకణం కట్టుకుని యుద్ధాన్ని ఎలాగైనా సరే సమాప్తం చేసేద్దాం అనుకుంటే ఒక గంట పని. కానీ అలా చేయలేదు. ఎందుకంటే అంతర్జాతీయ సమస్యలు వస్తాయి, దానివల్ల చాలా అంతర్గత కలహాలు వస్తాయి, అంతర్జాతీయ కలహాలు వస్తాయి, చాలా ప్రతిసంధిలోకి వెళ్ళిపోతుంది. అలా చేయడం కుదరదు. అయితే రోజు రోజుకు ఈ యుద్ధం కొనసాగుతున్న కొలది ప్రత్యేకంగా అమెరికా మరియు ఇజ్రాయెల్ లోపల అంతర్గతంగా చాలా విభేదాలు కలహాలు వస్తున్నాయి. వాళ్ళ ప్రతిరోధం ప్రతిషేధంగా మారిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రత్యేకంగా ఇంధన క్షామం ఎంత పెరిగిపోతుందో మనం ఊహించనేలేదు. ఎందుకంటే ఇప్పుడు నిన్నటి నుంచి ఆ హార్మోస్ జలసంధిని పూర్తిగా మూసేసింది ఇరాన్. ఒక్క ఓడ కూడా పశ్చిమేషియాలోకి వెళ్ళడానికి వీలు లేకుండా చేసేసింది. ఎవరైనా ధైర్యం చేసి ఇంధనంతో ఓడ ఒకవేళ ఆ వైపు ప్రయాణం చేస్తే దాన్ని పేల్చేస్తున్నారు, ముంచేస్తున్నారు. పైగా మరోవైపు నుంచి హూతీలు రంగంలోకి దిగారు. ఈ ఓడలను ముంచేయడంలోనూ ధ్వంసం చేయడంలోనూ విదగ్ధులు వాళ్ళ ముఖ్యమైన పని అది. కాబట్టి ఈ ఇంధనం యొక్క ఓడలు ఏవి కూడా ఇప్పుడు ఈ హార్మోస్ జలసంధి నుంచి ఇటువైపు రావడానికి అవకాశమే లేదు. రాబోయే రోజుల్లో ఈ ఇంధన క్షామం ఏ స్థితిలోకి వెళ్ళిపోతుందో ఊహించలేదు. ఇప్పటికే మన దేశంలో ఇంధనానికి 5-6 రూపాయలు అధికంగా పెరిగిపోయింది. రాబోయే రోజుల్లో ఇంకా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. పాచకవాద గ్యాస్ కూడా చాలా క్షామం ఏర్పడింది.
చాలా హోటళ్లు మూతపడ్డాయి. ఈ యుద్ధం కనుక ఇంకా ఇలాగే కొనసాగితే ఇంకా రూక్షమైనటువంటి ప్రతిసంధిలోకి ప్రపంచమే నెట్టివేయబడుతుంది. ప్రపంచంలో అన్ని దేశాలు దీన్ని అనుభవించవలసి వస్తుంది. అందుకే అంతర్గతంగా కొన్ని విభేదాలు వచ్చి ఆ ప్రతిషేధంగా మారిపోవచ్చు. ఎందుకంటే జనాలు ఎప్పుడు కూడా ప్రారంభించి విజయం కలుగుతున్నప్పుడు ఒక అభిప్రాయంతో ఉంటారు. వాళ్లే ఆ సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళ అభిప్రాయం మారిపోతుంది. ఎవరైనా సరే ప్రజలు అలాగే ఆలోచిస్తారు. మనకెందుకు ఇది, గాలికి పోయే కంప మనం ఎందుకు తగులుకున్నాం అనుకుంటారు. అయితే భారతదేశం ఇదిలో తటస్థంగా ఉండడం నిజంగా చెప్పాలంటే ఒక గుణం చేసిందనే చెప్పాలి. ఇటువైపు కాకుండా అటువైపు తటస్థంగా నిలబడడం మనకు చాలా క్షేమదాయకం. అదే మిడిల్ ఈస్ట్ దేశాల్లో, జీసీసీ రాజ్యాల్లో చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి వార్తలు ఏవి అక్కడ నుంచి బయటికి రావడం లేదు, కానీ అక్కడ జరిగినటువంటి దాడులు చాలా వాళ్ళు నిరోధించగలిగారు, కానీ చాలా వాటితో నష్టం వాటిల్లింది. పైగా వాళ్ళ ఎన్న ఉత్పాదనయే వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి ఆధారం, అది నిలిచిపోయింది ఇప్పుడు. ఇంకొకటి, దుబాయ్ లాంటి ఒక నగరం ప్రపంచంలోనే అతి సురక్షితమైనటువంటి, అతి విలాసవంతమైనటువంటి, అతి విహారయాత్ర కేంద్రంగా రూపొందించబడినటువంటి నగరంగా పేరు కాంచినటువంటి నగరం అది దుబాయ్. ప్రపంచంలోని చాలా మంది ధనవంతులు దుబాయ్లోకి వచ్చి స్థిరమైనటువంటి నివాసాలను ఏర్పరచుకున్నాడు. విలాసవంతమైనటువంటి విల్లాలు, అపార్ట్మెంట్లు కొనుక్కొని అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అత్యంత సురక్షితత్వం లేనటువంటి నగరంగా మారిపోయింది అది. ఇప్పుడు చాలా మంది ధనవంతులు ఎవరైతే అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వాళ్ళందరూ పారిపోయారు. ఇరాన్కు కావాల్సింది కూడా ఇదే, దాని లక్ష్యం కూడా ఇదే. దుబాయ్ లాంటి ఈ దేశంలో ఏదైతే అత్యంత సురక్షితమైనటువంటి, విలాసవంతమైనటువంటి విహారయాత్ర కేంద్రంగా కిరీటం ధరించుకున్నటువంటి దుబాయ్, ఆ కిరీటాన్ని వాళ్ళ నెత్తి మీద నుంచి తీయాలన్నదే ఈ ఇరాన్ యొక్క లక్ష్యం. అందుకే వాళ్ళు అన్ని దేశాల కంటే ఎక్కువ దాడి దుబాయ్ మీద చేస్తాడు. రియాద్ మీద, సౌదీ అరబ్ రియాద్ మీదను, దుబాయ్ మీదను. దానికి మూల కారణం వాళ్ళ యొక్క విశ్వాసమే అయి ఉండవచ్చు. విశ్వాసం కారణంగానే వాళ్ళు 1400 సంవత్సరాల క్రితమే 2 వర్గాలుగా విడిపోయి ఆ శత్రుత్వం ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏకమవుతున్నప్పటికీ ఆ బీజం 1400 సంవత్సరాల క్రితమే పడింది అన్నది ఇస్లాం యొక్క చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. ఆ శత్రుత్వం అలా కొనసాగుతూనే ఉంటుంది. దాన్ని, ఈ అవకాశాన్ని చూసుకుని వాడు తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు చాలా మంది భారతీయులు దుబాయ్, సౌదీ అరేబియా లాంటి దేశాల్లో వృత్తులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు చాలా భయంగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అక్కడ ఎవరైనా తప్పిపోయి ఏదైనా ఈ క్షిపణుల యొక్క చిత్రాలు కానీ, డ్రోన్స్ యొక్క చిత్రాలు కానీ, అక్కడ పడుతున్నటువంటి వాటి దృశ్యాలను కానీ చిత్రీకరించినట్లయితే వాళ్ళు జైళ్ళ పాలవుతున్నారు. చాలా కఠినమైనటువంటి ఆంక్షలు విధించారు అక్కడ ఆ దేశాలు. ఎవరైనా సరే, అంతర్జాతీయ మాధ్యమ రిపోర్టర్లు అయినా సరే, అలాంటి దృశ్యాలు ఏదైనా చిత్రీకరిస్తే వాళ్ళను, ఇప్పుడు దాదాపుగా బ్రిటన్ కు చెందినటువంటి ఒక 60-70 మందిని వాళ్ళు జైల్లో వేశారు. తెల్లవాళ్ళను సైతం. వాళ్లకే రక్షణ లేనప్పుడు భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మొబైల్స్ లో, వాట్సాప్ గ్రూప్స్ లో కానీ వాళ్ళ దేశంలో పడినటువంటి డ్రోన్స్ కానీ, మిజైల్స్ యొక్క చిత్రాలు కానీ లేకుండా చూసుకోవడం చాలా క్షేమకరం మీకు అందరికీ. అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు ప్రతి భారతీయుడిది మాత్రమే కాకుండా విదేశీయులందరి మొబైల్ చెక్ చేస్తున్నారు. అలా చెక్ చేస్తున్నప్పుడు ఆ దృశ్యాలు ఒకవేళ కనిపిస్తే వాళ్ళని జైల్లో దోసేస్తున్నారు. అంత కఠినమైనటువంటి ఆంక్షలు విధించారు వాళ్ళు. దాదాపు ఇప్పుడు భారతదేశానికి చెందినటువంటి 100 మంది జైలు వాళ్ళు అయ్యారు.
ఆ దేశాల్లో. అది వాళ్ళ దేశం, వాళ్ళ సురక్షితత్వాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. ప్రజాతంత్ర దేశాలు కావు అవి, మతాధిష్ఠితమైనటువంటి దేశాలే. వాళ్ళ సురక్ష, వాళ్ళ మత సంరక్షణ అన్నది వాళ్ళకు ప్రధానం కాబట్టి వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. అక్కడ వృత్తులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు వహించకపోతే మీరు ఆయా జైళ్లలో పడిపోతారు. వాళ్ళు విధిస్తున్నటువంటి ఫైన్లు ఊహించలేనటువంటిగా ఉన్నాయి. కోట్లలో ఫైన్స్ విధిస్తున్నారు వాళ్ళు. ఇప్పటికే ఈ బ్రిటిష్ వాళ్ళు, అమెరికన్స్ సైతం జైలు పాలయ్యారు. అంతర్జాతీయ మాధ్యమాలు చూస్తున్నటువంటి వాళ్ళకి తెలుస్తాయి ఈ వార్తలు. కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా పెద్ద ప్రతిసంధిలోకి ప్రపంచం నెట్టివేయబడిపోతుంది ఒకవేళ ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే. యుద్ధం ఇంకా కొనసాగే లక్షణాలే కనిపిస్తున్నాయి. అంతిమ విజయం అమెరికా మరియు ఇజ్రాయెల్కే ఉన్నప్పటికీ ఇది అంత తొందరగా అంతమయ్యే అవకాశం లేదు. హఠాత్తుగా ఒక గంట లోపల ఇరాన్ని మొత్తం శ్మశానం చేసేసి, భూస్థాపితం చేసి యుద్ధం అంతమైపోయింది, అంతం చేయగలిగే పరిస్థితులు లేవు ఇప్పుడు. అది అంతర్జాతీయంగా చాలా సమస్యలకు పునాదులు వేస్తుంది కాబట్టి అలా చేయలేరు. ఇరాన్ను ఓడించగలిగే శక్తి ఈ రెండు దేశాలకు ఉంది. కావాలనుకుంటే ఒక్క రోజులో మొత్తం ఇరాన్ను భూస్థాపితం చేయవచ్చు. అంత శక్తివంతమైనటువంటి ఆయుధాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ అలా ప్రయోగించలేదు. దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అది ఇరాన్కు తెలుసా బలహీనత. అది తెలియకపోయినా కూడా ఇరాన్ అన్న దేశం కేవలం మతాధిష్ఠితమైనటువంటి దేశం. అది అక్కడ ఉన్నటువంటి భరణాధికారులు కానీ, ఇంతకాలం మనం అక్కడ ఉన్నటువంటి ప్రజలు భూరిపక్షం మతాన్ని వదిలేయాలనుకున్నటువంటి వాళ్ళు, స్వేచ్ఛను కాంక్షించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారని భావించాం. కానీ అది తప్పు అని ఇప్పుడు తేలింది. మతం కోసం ప్రాణాలు ఇవ్వడానికి, ప్రాణాలు తీయడానికి సిద్ధపడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందని ఇప్పుడు నిరూపితమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే యుద్ధం ప్రారంభమై చేశారో ఇజ్రాయిల్ మరియు అమెరికా, వాళ్ళు వారం రోజుల్లో ఆ భరణాధికారులను మొత్తం అంతం చేసిన తర్వాత అక్కడ భరణ మార్పిడి జరిగిపోతుంది అనుకున్నారు. జనాలందరూ వీధుల్లోకి వచ్చి ప్రతిషేధం చేస్తారనుకున్నారు. భరణ వ్యతిరేక నినాదాలు వస్తాయి అనుకున్నారు. అవేమీ జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే అక్కడ కేవలం భరణాధికారులు, అక్కడ ఉన్నటువంటి ఐఆర్జీసీ లాంటి సైన్యం మాత్రమే మత పిచ్చితో రగిలిపోయే వాళ్ళు కాదు. అక్కడ ఉన్నటువంటి ప్రజానికం కూడా మతం కోసం ప్రాణాలు ఇవ్వడానికి, తీయడానికి సిద్ధపడే వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉన్నారన్నది దానికి నిదర్శనం. అందుకే వాళ్ళ భరణ కూటమికి వ్యతిరేకంగా అక్కడ రంగంలోకి దిగలేదు. ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నప్పటికీ, ఎందుకంటే ఆ టెహరాన్ నగరాన్ని దాదాపుగా శ్మశానం లాగా చేసేసింది ఇజ్రాయిల్. నిరంతరం వాళ్ళ దాడులు చేస్తూ అక్కడ ఆ నగరంపై, అక్కడ ఇంటర్నెట్ అన్నది చాలా రోజుల క్రితమే విచ్ఛేదమైపోయింది. విద్యుత్ సరఫరా ఎప్పుడూ ఆగిపోయింది. నీళ్ల సరఫరా లేదు, మంచి నీళ్లు తాగడానికి దొరకడం లేదు, ఆహార పదార్థాలు దొరకడం లేదు. అది అక్కడ ఏం జరుగుతున్నది అనేది ఏ కెమెరాలకు దొరకడం లేదు. ఎందుకంటే అక్కడ ఇంటర్నెట్ విచ్ఛేదించి చాలా రోజులైంది. అంతర్జాతీయంగా ఆంక్షలు విధించబడ్డాయి వార్తా మాధ్యమాలకు. లోపల దరిద్రం తాండవిస్తుంది అక్కడ ప్రజలపై. అయినా అంత దరిద్రం తాండవిస్తున్నప్పటికీ, ఆకలి చావులు చేస్తున్నప్పటికీ, ప్రాథమిక సౌకర్యాలు లేకున్నప్పటికీ వాళ్ళు మతం కోసం పోరాడడానికి మళ్ళీ సిద్ధమవుతున్నారు. అంటే ఆ పిచ్చి ఎంతగా వాళ్ళ మెదళ్లలోకి ఇరికిపోయిందో మనం ఊహించవచ్చు. అందుకే వాళ్ళు చంపడానికి, చావడానికి సిద్ధపడతారు. ఎందుకంటే వాళ్ళు తాగేది నీళ్లు కాదు, తినేది ఆహారం కాదు. వాళ్ళు మొత్తం మతమే తింటూ బ్రతుకుతున్నటువంటి వాళ్ళు. దాన్నే పీల్చుకుంటూ, గాలికి బదులు అదే పీల్చుకుని బ్రతుకుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది అక్కడ. కాబట్టి అలాంటి పిచ్చి వాళ్లతో యుద్ధం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించవలసి వస్తుంది. వాడు దేనికి తెగించేస్తాడు. వానికి ఏ నిబంధనలు, నియమాలు ఉండవు.
అలాంటి వాడితో యుద్ధం చేయవలసి వస్తున్నప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకొని చేయాల్సింది. కానీ ఇక్కడ ఇజ్రాయిల్ కూడా తప్పుటడుగు వేసింది. వాళ్ళు ఊహించింది కేవలం ఈ వాళ్ళ యొక్క పరమోన్నత నేత అలీ ఖుమేని గాని వాళ్ళ భరణాధికారంలో ఉన్నటువంటి ప్రముఖులను లేపేస్తే, చంపేస్తే అక్కడ జనాలందరూ రోడ్లపైకి వచ్చి ప్రతిషేధం చేసి ఆ భరణ కూటమిని తరిమి తరిమి కొడతారనుకున్నారు. కానీ అది జరగదు అని మతం గురించి, ఈ ఇస్లాం గురించి తెలిసినటువంటి వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్లలో ఈ భరణాధికారుల దగ్గర కానీ ఈ ఎంత మత పిచ్చి ఉందో ఆ జనాలలోనూ అంత మత పిచ్చి ఉంది. యూదుల పట్ల భరణాధికారులకు ఎంత దేశం శత్రుత్వం ఉందో వాళ్లను ఈ భూమి మీద నుంచి తుడిచివేయాలి అన్న వాళ్ళ యొక్క మతపరమైన సిద్ధాంతాన్ని వాళ్ళు ఎలా విశ్వాసిస్తున్నారో అక్కడ ప్రజలు కూడా భూరిపక్షం అలాగే విశ్వసిస్తున్నారు. అదే విశ్వాసిస్తున్నారు వాళ్ళు మేము పుట్టిందే యూదులను చంపేయడానికి, యూదులను అంతమొందించడానికి అని వాళ్ళు భావిస్తున్నారు. కేవలం ఐఆర్జీసీ యొక్క సైన్యం మాత్రమే కాదు ఇది విశ్వాసించేది, అక్కడ భూరిపక్షమైనటువంటి ప్రజలు కూడా అదే విశ్వసిస్తున్నారు. కాబట్టి అక్కడ ఈ భరణ మార్పిడి అనేది జరగలేదు. అందుకే జేడీ వ్యాన్స్ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ నెతన్యాహు మీద మండిపడ్డాడన్న వార్తలు వచ్చాయి. అనవసరంగా మీరు మమ్మల్ని లాగారు యుద్ధంలోకి, వారం 10 రోజుల్లో అక్కడ భరణ మార్పిడి జరిగిపోతుందని చెప్పావు నెతన్యాహు, అది జరగలేదు అని మండిపడుతున్నాడు. అదే ప్రారంభం నుంచే ఈ యుద్ధానికి జేడీ వ్యాన్స్ వ్యతిరేకంగా ఉన్నాడని వార్తలు వచ్చాయి. అమెరికాలో అంతర్గతంగా ఇప్పుడు చాలా విరోధం వస్తుంది. అది ప్రతిషేధంగా ఎక్కడ మారిపోతుందని డొనాల్డ్ ట్రంప్ కూడా భయపడుతున్నాడు. ఇజ్రాయెల్లో అది కాస్త తక్కువ ఉన్నప్పటికీ అమెరికాలో చాలా జనాలు ఇప్పుడు కూడా ప్రజలు అలాగే ఆలోచిస్తారు. ప్రారంభంలో వాళ్ళకు ఒకవేళ విజయం లభ్యమవుతుంది సులభంగా అంటే చప్పట్లు కొడతారు, దాన్ని సమర్థిస్తారు. ఎప్పుడైతే తమే అనుభవించవలసి వస్తుందో అప్పుడు వాళ్ళు వ్యతిరేకత దిగుతారు. అది సాధారణమైనటువంటి మనిషి యొక్క మనస్తత్వం. ఇప్పుడు ఎప్పుడైతే మన దగ్గర కూడా ఈ ఇంధన క్షామం ఏర్పడుతుందో, ఆ ప్రతిసంధిలోకి మనం కూడా నెట్టివేయబడుతున్నామో, అది మనం అనుభవించవలసి వస్తున్నప్పుడు మన అభిప్రాయం కూడా మారిపోతున్నాయి. అలాగే ఉండదు, ఎందుకంటే సాధారణమైనటువంటి మనుషులు అలాగే ఆలోచించవలసి ఉంటుంది, అలాగే ఆలోచిస్తారు కూడా. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రతిసంధిలో నుంచి ఇప్పుడు ఎంత తొందరగా ఈ ప్రపంచం రక్షించబడుతుంది అన్నదే పెద్ద సమస్యగా మారింది. పైగా ఈ యుద్ధాన్ని 1-2 రోజుల్లో అంతమొందించడానికి కూడా ఆస్కారం లేదు. అంతిమ విజయం ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాకు, ఇజ్రాయెల్కు ఉన్నప్పటికీ అది కేవలం కొన్ని రోజుల్లో సాధించడం అన్నది అసాధ్యం. అలా సాధించలేరు. వాళ్ళ దగ్గర ఎంత పెద్ద ఆయుధ శేఖరం ఉన్నప్పటికీ మొత్తాన్ని ఒకేసారి తీసుకెళ్లి ఇరాన్ని మొత్తం భూస్థాపితం చేయలేరు. ఇది సభ్య సమాజం. ఇక్కడ అంతర్జాతీయంగా కొన్ని విలువలు ఉంటాయి, ఆ విలువలను ప్రతివాడు పాటించవలసి ఉంటుంది. మనుషులు అన్నవాళ్ళు అందరూ పాటించవలసి ఉంటుంది. కాబట్టి అలా చేయలేరు, దానికి ఒక పద్ధతి ప్రకారమే చేయవలసి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇరాన్కు ఏ నియమాలు ఉండకపోవచ్చు, వాళ్ళు ఏ విధంగానైనా సరే దొరికినట్టు దాడులు నిర్వహించవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏ నియమాలకు దానికి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు కాదు, కేవలం మతం కోసం జీవిస్తూ బ్రతుకుతున్నటువంటి వాళ్ళు. వాళ్లకు ఏ ఆంక్షలు, ఏ నియమాలు, ఏ మానవత్వం, లొట్టు ఏమి వాళ్లకు బాధకం కాదు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలకు అది కొన్ని నియమాలు, నిబంధనలు, మానవత్వం అవన్నీ ఉంటాయి. కాబట్టి అలా మొత్తం బాంబుల వర్షంతో ఒకే రోజులో ఇరాన్ ధ్వంసం చేయడం అన్నది అసాధ్యం. అలా అంత శక్తివంతమైనటువంటి ఆయుధాలు ఉన్నప్పటికీ, క్షిపణులు ఉన్నప్పటికీ అది అంతగా అలా ప్రయోగించలేదు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇది ఈ ప్రతిసంధిలో నుంచి మనం ఎంత తొందరగా బయటపడగలిగితే అంత ఈ కనీసం ఈ ఇంధన క్షామాన్ని మనం ఎలా తట్టుకోగలుగుతాం అన్నదే ఇప్పుడు పెద్ద సమస్య మనకి ముందు.